అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. లైక్ చేసి షేర్ చేయండి. ఎవ్వరూ ఒక్కళ్ళకి టచ్ అయినా చాలు, నా జీవితం ధన్యమైనదే అనుకుంటా. నేను అంత ఆనందం నాకు. మనమే మన జీవితాలని మార్చుకునే అవకాశం, మార్గం మనకి దొరికినప్పుడు దాన్ని ఎందుకు వదులుకోవాలి? కొంచెం ఓర్పుతో, కొంచెం శ్రద్ధతో విని అర్థం చేసుకొని అలాగే మనం ఆచరణలో పెడితే అన్నీ మంచివే జరుగుతాయి మనకి. మొదలు పెట్టుకుందామా? ఒక చిన్న కునుకు అతనికి $15,000 తెచ్చిపెట్టింది. అనేక సంవత్సరాల క్రితం నా విద్యార్థులలో ఒకడు ఒక వార్తాపత్రిక కటింగ్ నా చేతికిచ్చాడు. అందులో రే హేమర్స్ట్రామ్ అనే వ్యక్తి గురించి ఉంది. పీటర్స్బర్గ్లో జోన్స్ అండ్ లాలిన్ స్టీల్ కార్పొరేషన్ అనే ఉక్కు కర్మాగారంలో అతను పనిచేసేవాడు. అతడు తన కలకు $15,000 పొందాడు. ఆ వ్యాసం ప్రకారం ఆ మిల్లు కొత్తగా తయారై వచ్చిన స్టీల్ బార్ల వేడిని చల్లార్చడం కోసం ఒక కొత్త యంత్రాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఆ కొత్త యంత్రం సరిగ్గా పనిచేయలేదు. ఇంజనీర్లు 11-12 సార్లు ప్రయత్నించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ సమస్య గురించి హేమర్స్ట్రామ్ చాలా ఆలోచించాడు. దాని చేత పనిచేయించడానికి ఒక కొత్త డిజైన్ తయారు చేయడానికి ప్రయత్నించాడు. ఆయనకు ఏదీ తట్టలేదు. ఒక మధ్యాహ్నం పూట అతను చిన్న కునుకు తీయాలని పడుకున్నాడు. తను నిద్రపోయే ముందు స్విచ్ సమస్య గురించి ఆలోచించాడు. ఆ కునుకులో అతనికి ఓ కల వచ్చింది. ఆ కలలో స్విచ్ తాలూకా చక్కటి డిజైన్ అతనికి కనిపించింది. నిద్ర నుంచి లేచాక అతను ఆ కొత్త డిజైను తన కలలో కనిపించిన రేఖాచిత్రం రూపంలో గీశాడు. ఈ దూరదృష్టి కునుకు హేమర్స్ట్రామ్ $15,000 చెక్కును సంపాదించి పెట్టింది. ఒక కొత్త ఆలోచనకు తమ ఉద్యోగికి ఆ కంపెనీ ఇచ్చిన అత్యధిక అవార్డు ఇది. ఒక సుప్రసిద్ధ ప్రొఫెసర్ నిద్రలో తన సమస్యను ఎలా పరిష్కరించగలిగాడు? పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఎసిరియన్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ డెచ్.వి. హెల్ట్రెక్ట్ ఇలా అన్నాడు: ఒక శనివారం సాయంకాలం 2 రత్నం ముక్కల రహస్యం తెలుసుకోవడంలో విఫల ప్రయత్నం చేసి బాగా అలసిపోయాను. అవి ఎవరో బాబిలోనియా వాసుల వేళ్లకు చెందిన ఉంగరాలని నాకు అనిపించింది. బాగా అలసిపోయి అర్ధరాత్రి సమయంలో పక్క మీదకు చేరి నిద్రపోయాను. నిద్రలో నాకో అద్భుతమైన కల వచ్చింది. నిప్పూర్ అనే చోట సుమారు 40 ఏళ్ల వయసు ఉన్న సన్నటి పొడుగాటి పూజారి నన్ను దేవాలయంలోని ధనాగారం వైపుకు తీసుకెళ్ళాడు. అదొక చిన్న గది. దాని పైకప్పు ఎంతో ఎత్తులో లేదు, కిటికీలో లేవు. నేల మీద రత్నం ముక్కలు, ఇంద్రనీలమణిరాళ్ళు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇక్కడ అతను నన్ను ఉద్దేశించి ఇలా అన్నాడు: నువ్వు 22వ పేజీ, 26వ పేజీలలో విడివిడిగా రాసి ప్రచురించిన ఆ 2 రత్నం ముక్కలు ఒకదానికి సంబంధించినవే. అవి చేతి వేళ్ల ఉంగరాలు కావు. మొదటి 2 రింగులు దేవుని శిల్పంలో చెవిపోగులుగా వాడబడ్డాయి. నీ దగ్గరున్న 2 ముక్కలు వాటికి సంబంధించినవే. ఆ రెండింటిని నువ్వు ఒక దగ్గరకు చేరిస్తే నా మాటలు నిర్ధారణ అవుతుంది. నాకు వెంటనే నిద్రలేచాను. నేను ఆ ముక్కలను పరీక్షించాను. ఆశ్చర్యకరంగా నా కలలో కనిపించినది రూఢి అయ్యింది. చివరికి ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ ఉదంతం ఆయన
సబ్కాన్షియస్ మైండ్కున్న సృజనాత్మక జ్ఞానాన్ని స్పష్టం చేస్తోంది. ఆయన సమస్యలకు సమాధానాలన్నీ దానికి తెలుసు. ఒక సుప్రసిద్ధ రచయిత నిద్రలో ఉన్నప్పుడు ఆయన సబ్కాన్షియస్ మైండ్ ఉపచేతన ఎలా పనిచేసింది? అక్రాస్ ద ప్లేన్స్ అనే తన పుస్తకంలో రాబర్ట్ లూయి స్టీవెన్సన్ పూర్తిగా ఒక అధ్యాయాన్ని కలల విషయంపై రాశాడు. ఆయన స్పష్టంగా కలలు కనేవాడు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు తన ఉపచేతనకు నిర్దిష్టమైన సూచనలను నిరంతరంగా ఇవ్వడం ఆయనకు అలవాటు. తను నిద్రలో ఉన్నప్పుడు తన కోసం కథలను సృష్టించమని ఆయన తన సబ్కాన్షియస్ మైండ్ను కోరేవాడు. ఉదాహరణకు, తన బ్యాంకు ఖాతాలో డబ్బు తక్కువ ఉన్నప్పుడు తన సబ్కాన్షియస్ మైండ్కు ఆయన ఇచ్చే ఆదేశం ఇలా ఉండేది: నాకు గొప్ప రోమాంచితమైన నవలను ఇవ్వు, అది బాగా అమ్ముడుపోవాలి, లాభాలు తెచ్చిపెట్టాలి. ఆయన ఉపచేతన అద్భుతంగా ప్రతిస్పందించేది. స్టీవెన్సన్ వివరిస్తాడు, ఈ చిన్న చిన్న సంతోషాలు, తెలివితేటలు, ఉపచేతనకున్న శక్తులు చిన్న చిన్న భాగాలుగా ఒక కథను ఒక ధారావాహికలాగా విడమర్చి చెప్పగలవు. అలా చెబుతున్నంతసేపు రచయితనైన నాకే వాటి ధ్యేయం ఏమిటో తెలియక నన్ను అజ్ఞానంలో ఉంచేశాయి. జాగరూక అవస్థలో నేను చేసిన పని, అంటే నేను మేల్కొని చేతనావస్థలో తెలిసి చేస్తున్న పని నాది కాదు. ఎందుకంటే ఇందులో కూడా సంబరాల జోక్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోండి, ఆనందంగా మేల్కొనండి. మనం నిద్రలేమితో బాధపడుతుంటే ఈ క్రింది ప్రార్థన మనకెంతో ఉపయోగిస్తుంది. నెమ్మదిగా, తాపీగా, ప్రేమతో నిద్రపోయే ముందు మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాలి. నా కాలి వేళ్లను సడలించాను, నా చీలమండలను సడలించాను, నా పొట్టకు సంబంధించిన కండరాలను సడలించాను, నా గుండె ఊపిరితిత్తులను సడలించాను, నా చేతులు ముంజేతులను సడలించాను, నా మెడను సడలించాను, నా మెదడును సడలించాను, నా మొహాన్ని సడలించాను, నా కళ్ళను సడలించాను, నా మొత్తం మెదడును, శరీరాన్ని సడలించాను. నేను పూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా వారికి సామరస్యం, శాంతి, స్వస్థత, జీవితంలోని అన్ని సుఖ సౌఖ్యాలను లభించాలని కోరుకుంటున్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను. ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకుంది. ఒక గొప్ప నిశ్చలత నాలో నిండి ఉంది. నాలో ఉన్న దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. జీవితం, ప్రేమల అవగాహన నాకు ఉపశమనం కలిగిస్తుందని నాకు తెలుసు. ప్రేమ అనే దుప్పటిని కప్పుకొని అందరి సౌభాగ్యాన్ని కోరుకుంటూ నిద్రపోతాను. రాత్రంతా శాంతి నాతోనే ఉంటుంది. ప్రొద్దున్న జీవన మాధుర్యం, ప్రేమ నన్ను ముంచెత్తుతాయి. చెడును చూసే నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. నేను ఆనందంగా మేల్కొంటాను, ఆ ఈశ్వరునిలో జీవిస్తాను, సంచరిస్తాను, నా అస్తిత్వాన్ని పొందుతాను. విన్నారు కదా, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, మన దినచర్యను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నిద్రపోయే ముందు ఎలా మనం చెప్పుకోవాలి, వేటిని గురించి మాట్లాడుకోవాలి, వేటి గురించి మాట్లాడుకోకూడదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఆచరిస్తే తప్పకుండా ఫలితాలను పొందుతాము, సత్ఫలితాలను అందుకుంటాము. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.